విచారకరమైనటువంటి ఆలోచనలను ప్రతిబింబించేవే అత్యంత మధురమైన ఆలోచనలు అన్నారు షెల్లీ గారు. ఇక ఆనందవర్ధనులు ధ్వన్యాలోకంలో చెప్పారు, మీరు ఏ రసమైనా చెప్పండి, దాంట్లో ఉండాల్సింది మాధుర్యమే. స్వీటెస్ట్ థాట్స్ అన్నాడు కదా ఆయన. విప్రలంభ శృంగార కరుణయోస్తు మాధుర్యమేవా ప్రకర్షవత్ అంటున్నారు ఆనందవర్ధనులు. ఆ మాధుర్యాన్ని మా వైరాగ్యము పండించాడు కవిత్వములో. ముందు నాకు పీడిఎఫ్ పంపించాడు, అన్న పుస్తకము పోస్టులో కొరియర్లో లేట్ అవుతుందేమో, ఈ లోపల పీడిఎఫ్ ఫోన్లో చదవడం ఈ వయసులో కష్టమే, ఇబ్బంది పెట్టాడు. తమ్ముడు కదా, పడాల్సిందే. చదివాను, ఈ లోపల పుస్తకం కూడా వచ్చింది. తర్వాత దాన్ని నేను స్టడీ చేశాను. అయ్యా, శతాధిక గ్రంథకర్తలు ఉన్నారు, శతాధిక సంకలనకర్తలు ఎక్కడున్నారు? ఈయన తప్ప. అద్భుతమైన సంకలనాలు చేశారు. వ్యంజకాల దగ్గర నుండి డిటెక్టివ్ కథల వరకు ఆయన స్పృశించని సంకలనం లేదు. అంటే వైవిధ్యం. ఈ మధ్యనే డిటెక్టివ్ కథలు తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే ఆయన చేసిన చాలా సంకలనాల్లో నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. పాణ్యం దత్తశర్మ అనేవాడు ఎక్కడో ఒక చోట మీకు కనబడతాడు ఆ సంకలనాల్లో. నేనంటే అంత ప్రేమ. భావస్థిరాన్ని జననాంతర సౌహృదాని అని కాళిదాసుల వారు అన్నట్టు ఎందుకు ఏర్పడిందో ఆ బంధము, కరీంనగర్లో ఉన్న ఆయనకి హైదరాబాద్లో ఉన్న నాకు. వారానికి ఒకసారైనా అన్నగారు అంటాడు. అప్పుడు నేను ఎందుకు నాకు ఎన్టీ రామారావునేమో అనిపిస్తుంటుంది. అన్నగారు అంటాడు, అంత ఆనందం. తర్వాత హాస్య బ్రహ్మగారిని పక్కన ఉంచుకున్నప్పుడు ఏదో చిన్న చిన్న జోకులు వేయాలని సరదా, కానీ ఆయన సూర్యుడు, నేను దివిటీని. సూర్యోదయం సార్. తర్వాత భావకవుల మీద ఒక అపోహ ఉందండి, ఒక కువిమర్శ అనండి, ఏమని అంటే ఈ భావకవులు ఉన్నారే వీళ్ళు ప్రేయస్ మీద తప్ప భార్యల మీద కవిత్వం రాయరు అని ఒక అపప్రథ ఉన్నది. నిస్సిమ్ ఎజకియల్ అనేటువంటి ఒక ఇండో ఆంగ్లియన్ రైటర్ ఉన్నారు. ఆయన ఒక కవిత రాశారు. ఈ కవులు నది ఖాళీగా ఇసుక పర్రలు ఉన్నప్పుడు వీళ్ళకు ఆవేశం రాదు, వరదొచ్చి అందరూ కొట్టుకుపోతుంటే వీళ్ళకు వస్తుంది ఆవేశం, నురగల్లు కక్కింది తరగల్లు ఉగిరికి దూకింది అనుకుంటూ రాసేస్తారు. అంటే ఏదైనా చిన్న విధ్వంసం ఉంటే కానీ వీళ్ళకు రాదని చిన్న చమత్కరించారు ఆయన నిస్సమ ఎజకియల్ గారు. కానీ ఆ అపప్రథను తప్పని నిరూపించాడు నా తమ్ముడు. 100వ పుస్తకాన్ని తన భార్యకు అంకితం ఇచ్చాడు. నా భార్యా సమో బంధు అంటారు భీష్మ పితామహులు ధర్మరాజుతో. భార్యను మించిన బంధువు లేదు. భార్యను కూర్చోబెట్టి సన్మానం చేసింది నా జీవితంలో మొదటిసారి నేను ఇక్కడే చూశాను. జీతేరహో అమ్మా, నువ్వు ధన్యురాలు తల్లి, లక్ష్మీ భవాని. ఆమె పేరే పెట్టాడు ఈ సంస్థ కని నాకు ఇప్పుడే సార్ చెప్పారు, కరెక్ట్ అది. ఇక ఈ సతీ స్మృతి అనేది లేకపోలేదు. హాస్య బ్రహ్మ గారి అనుమతితో చిన్న ఒక సన్మానం గురించి చెప్పారు, శ్రమ సంగతి మాత్రం చెప్పకండి. ఒక భార్య కవి గారిని అడిగింది, భర్త కవి, ఏమండి అందరి మీద కవిత్వం రాస్తున్నారే, నా మీద కానీ నా వంటల మీద కానీ ఒక్కసారైనా కవిత్వం చెప్పారా అన్నది. నిజమే కదా. అప్పుడు ఆయన భోంచేస్తున్నాడు, ఆమె వడ్డిస్తున్నది చారు. కోస్తా జిల్లాలో వాళ్ళు రసం అంటారు, మేము రాయలసీమలో చారు అంటాం. చారు వడ్డిస్తున్నది, ఆగు అని చెప్పాడు. చారుతరం భాతి హింగు జీలక సంయుతం కించిల్ లవణహీనం చ అతిరుచ్యం ఉపజీయతే అని చెప్పాడు శ్లోకం. చారు అద్భుతంగా ఉంది, ఇంగువ జీలకర్ర బాగా వేశావు, కొంచెం ఉప్పు తక్కువైంది, అయినా సరే రుచి బ్రహ్మాండం. ఆ ఇల్లాలు మహదానందపడిపోయింది. ఉప్పు తక్కువైందని తిట్టాడో మరి పొగిడాడో మనకు అర్థం కాదు. అలా మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారు అని ఒక అద్భుతమైన కవి ఉన్నారు మనకి. బృందావనం అనేటువంటి ఖండకావ్యం రాశారు ఆయన.
చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి శిష్యులు. మరి మన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా చెల్లపిల్ల వారి శిష్యులే కదా. ఆయన పెళ్ళైన కొత్తలో ఆ కొత్త పెళ్లి కూతురు తన భార్య మీద ఒక చక్కని పద్యం రాశారండి. ఈ సన్మాన కార్యక్రమం లక్ష్మీ భవాని ఒకే పూలదండ వేస్తే ఆ పూలదండనే ఆమె భర్తకు వేయడం, ఇవన్నీ చూస్తుంటే, ఆ మురిపెం చూస్తుంటే నాకు ఆ పద్యము చెప్పాలనిపిస్తుందండి. ఒడియందుండిన ఎట్టి మల్లె పువ్వులందొక్కొక్కటిన్ తీసి వాల్జడయల్లించుకొనంగ తల్లికిడు వేళన్ వచ్చునంగాంచి వెల్వడగా నిల్వడబారువోక మునిగాళ్ళన్ నిల్చు నానాటిని పడుచుం ప్రాయపు చిన్నె నా కనులకున్ ప్రత్యక్షముంగావుతన్. ఒళ్ళో మల్లెపూలు ఒక్కొక్కటి తీసి తల్లికిస్తూ వాల్జేడ అల్లించుకుందామని కూర్చుంది కొత్త పెళ్లి కూతురు. ఇంతలో ఈయన వచ్చాడు. తత్తరపడుతూ లేచి ఉండాలా వెళ్ళిపోవాలా అని చూస్తూ ఉన్నటువంటి ఆ నీ యొక్క వదనం నాకు గుర్తొస్తుంది అంటున్నాడు. భార్యను మించిన స్నేహితురాలు ఎవరున్నారు? భార్యను మించిన సహచరి ఎవరున్నారు? కాబట్టి ఇక్కడ మన అధ్యక్షుల వారు ముందే ఆ కవిత చదివారు, చాలా చక్కగా రాశారు. అక్కడ ఆమె తన హృదయ చలనం అన్నారు, తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆమె అన్నారు. ముందేమన్నారు? చిటికెన వేలు పట్టుకొని నడుస్తుంది అన్నాడు. మళ్ళీ వెంటనే సర్దుకొని కాదు కాదు నడిపిస్తుంది అన్నాడు. తర్వాత సమస్య రాకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత నా సాహిత్య ప్రస్థానానికి కనిపించని పునాదిగా నిలిచింది అన్నాడు. కానీ ఆమె కనిపిస్తుంది మనకు. ఆమె లేకపోతే ఆయన లేడు. ఆమె కాదు, మనలో ఈరోజు మనం ఈ మాత్రం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నామంటే ఇంట్లో భార్య యొక్క సహకారం లేకుంటే కుదరదని ఇప్పుడే చెప్పారు అధ్యక్షుల వారు కూడా. ఇక ఈ పుస్తకంలో ఈయన తీసుకున్న వైవిధ్యభరితమైనటువంటి వ్యక్తులను చూస్తే నాకు జియాఫరీ చాసర్, ఓల్డ్ ఇంగ్లీష్ పోయట్ ఆయన, ద క్యాంటర్బరీ టేల్స్ అని రాశాడు. ఆ క్యాంటర్బరీ అనేటువంటిది ఒక క్రైస్తవ పీఠం. యాత్రకు పోతుంటారు అందరూ. అందులో ఇంగ్లీషు సమాజంలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులందరినీ తీసుకున్నాడు ఆయన. వాళ్ళందరి యొక్క వ్యక్తిత్వాలను వర్ణించుకున్నాడు. దానివల్ల ఇంగ్లీషు సమాజం యొక్క సమగ్ర స్వరూపాన్ని మనకు తీసుకొచ్చి చూపించాడు. ఇక్కడ వైరాగ్యం ప్రభాకర్ ఏం చేశాడంటే, నా తమ్ముడు వివిధ రంగాలలో చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని భారతీయ ఆత్మను ఆవిష్కరించాడు అంటున్నాను నేను. స్మరించుకుందాం అనేటువంటి పుస్తకం భారతీయ ఆత్మను ఆవిష్కరించడానికి పూనుకొని కృతార్థమైంది అని నేను గర్వంగా చెబుతూ ఉన్నాను మిత్రులారా. తర్వాత దాస్యం సేనాధిపతి గారు మహానుభావుడు, ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు, పొద్దున్న లేస్తూనే నమస్కారం చేసుకోవాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకున్నాడు మా తమ్ముడు. ఇక మౌనశ్రీ గారు, అద్భుతమైన పేరు సార్ మీది. మీరు నాకంటే చిన్నవారు, మీకు నమస్కారం చేయకూడదు ఆశిస్తున్నాను. మౌనశ్రీ గారు ఏమన్నారంటే, ఇలాంటి పుస్తకాన్ని రూపొందించాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు? ఇది అసూయ కాదండి, ఇది పొగడత. అంటే గ్రేట్ మెన్ థింక్ అలైక్ అని ఒకటి ఉంది. గొప్ప వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు. నాకెందుకు రాలేదు అంటే ఒక విధమైనటువంటి లైక్ మైండెడ్నెస్ని ఆయన సూచిస్తున్నారు పరోక్షంగా. దానిని మనం గ్రహించాలి. మైక్ మైండ్. తర్వాత పుస్తకాన్ని ఘంటసాల వారితో ప్రారంభించడం అద్భుతం. దానికి పేరు మహాద్భుతం, మహాస్మృతి అన్నాడు. నిజమే, మహాస్మృతి. అది మహాస్మృతి. మరి నేను ఘంటసాల గారికి వీరాభిమానిని. ఘంటసాల గారికి అభిమానులు కాని వారు ఎవరైనా ఉంటారా? అసలు ఎవరూ లేరు. ఆకాశం నుంచి మనకై వచ్చిన గాన పుష్పం అన్నాడు. ఆహా. వైరాగ్యం ప్రభాకరు వాళ్ళ మిసెస్ చెప్పారు, సైలెంట్ గా ఉంటాడు కానీ ఇంత ఉందని నాకు తెలియదు, మాకు కూడా తెలియదు. సైలెంట్ గానే ఉంటాడు,
అమ్మో, విషయం చాలా ఉంది. మెటఫర్ని ఈయన చక్కగా ఉపయోగిస్తాడు. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఉపమాలంకారాన్ని ఉపయోగించడం కంటే రూపకాలంకారాన్ని ఉపయోగించడం కష్టం అంటాను నేను. అఫ్ కోర్స్ దాని భలే ఉందని కాకుండా అదే ఇదేని చెప్పడానికి, దాని సామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చిన్న ఇబ్బంది వస్తుంది. దాన్ని అధిగమించాడు ఆయన. తర్వాత ఎందుకు ఆకాశం నుంచి వచ్చే పుష్పం అంటే అది పారిజాత పరిమళాలు మన మీద వెదజల్లింది కదా. ఇక కాళోజీ గారు మహానుభావుడు, నా గొడవ అని రాశారు. ఆయన గొడవ మనం మర్చిపోతే కదా అంటున్నాడు ఈయన. చివరిలో ఒక 2 వాక్యాలు రాశారు ఆయన గురించి. తెలంగాణయే కాళోజీ, కాళోజీయే తెలంగాణ. వాళ్ళిద్దరికీ అభేదం అని నిరూపించాడు. ఒక ప్రాంతముతో మమైక్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని చాలా సింపుల్గా చెప్పాడు నా తమ్ముడు. ఇక వైరాగ్యం ప్రభాకరు నిజమైన కవి అంటాను నేను. ఎందుకంటానంటే కుల మత ప్రాంతీయ భేదాలు ఆయనకు లేవు. కుల మత ప్రాంతీయ భేదాలు ఉంటే కవి ఎందుకు అవుతాడు? ఉత్తమ కవి కానే కాడు. వాటికి అతీతమైన వాడే ఉత్తమ కవి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఎలా స్మరించాడో కుసుమ ధర్మన్న గారిని కూడా అలాగే స్మరించాడు. తర్వాత కలాంకి సలాం చేశాడు. అబ్దుల్ కలాంకి సలాం చేశాడు. అబ్దుల్ కలాం గారు అంటూనే మనకు ఆయన ముస్లిం అన్న భావనే రాదు. వాళ్ళందరూ కూడా వీటన్నిటికీ అతీతమైనటువంటి వ్యక్తులు. ఈ కవితలో చాలా సాంకేతికమైన అంశాలను పొందుపరిచాడు నా తమ్ముడు. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన రాసిన దాన్ని ప్రస్తావించాడు. అంటే అబ్దుల్ కలాంలో ఉన్న కవితా దృక్పథాన్ని కూడా ఆయన తీసుకొచ్చాడు. ఈయన కవి కదా. కాబట్టి ఆయన ఏదో రాష్ట్రపతిగా, ది రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉన్నా కూడా ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ తీసుకురావడం ద్వారా దానికి ఎక్కువ ఔచిత్యాన్ని సంపాదించాడు. ఆ స్మరించుకుందాంలో ఉన్న ఔచిత్యం అది. అనౌచిత్యాదృతే కావ్యం రసభంగస్య కారణం అంటాడు క్షేమేంద్రుడు. కాబట్టి ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ ప్రస్తావన నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత సిపి బ్రౌన్ మన దేశీయుడే కాదు, ఆయన తెలుగు భాషకు అనంతమైన సేవ చేసిన మహానుభావుడు ఆయన. కాబట్టి చూడండి, వైవిధ్యం చూడండి. ఆ స్మరించుకుందాంలో ఎటువంటి వ్యక్తులు వస్తున్నారో చూడండి. పుస్తకం తర్వాత మీకు వచ్చినప్పుడు ఏదో తిరిగేయాల్సిన పుస్తకం కాదు మిత్రులారా. అది జాగ్రత్తగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చదువుకొని మన హృదయాల్లో పదిలపరచుకోవాల్సినటువంటి పుస్తకం రాశాడు మావాడు. ఇక్కడ ఏమంటాడంటే, భావుకథ అంటే ఎలా ఉంటుంది? నిలువ నీడలేని వాగ్దేవికి సాహితీ పర్ణశాలను అందించి నిండు ముత్తైదువను చేశాడు. అద్భుతం తమ్ముడు, అద్భుతం. వాగ్దేవికి నిలువ నీడలేక అవస్థ పడుతుంటే ఇల్లు కట్టించాడంటే కవిత్వం కాదు. సాహితీ పర్ణశాలను అందించాడు, నిండు ముత్తైదువను చేశాడు. ఆహా, ఏం రాసేవరా నాన్న. సాహితీ పర్ణశాల అనేది గొప్ప మెటఫర్, రూపకమది. తర్వాత ఈ పర్టికులర్ వాక్యంలో ఎందుకో నాకు గుంటూరు శేషేంద్ర శర్మ గారు గుర్తొచ్చారు. మహానుభావుడు, ఆయన కూడా ప్రాతస్మరణీయుడే. తర్వాత ఒక 3-4 మినిట్స్లో ముగిస్తాను, కాలాతీతం అవుతున్నది. ఇక మన నందమూరి, అన్ని ప్రాంతాలకు అతీతమైనటువంటి మహానటుడు, మహానాయకుడు, ఆయనను గురించి రాసి ఆ కవిత చదువుతూ ఉంటే ఎన్టీఆర్ గారు మన కళ్ళ ముందు అలా నిలబడతాడు. కళ్ళ ముందు నిలబడడం అంటే విజువల్ పిక్చర్, వర్డ్ పిక్చర్ అంటారు దాన్ని కవిత్వంలో. పదాల ద్వారా ఒక చిత్రాన్ని తయారు చేయడం. ఈ కవితను చదివితే ఒక చిత్రకారుడికి ఎవరికైనా ఇస్తే అతను బొమ్మ గీస్తాడు అన్నమాట. అతను బొమ్మ గీస్తాడు. అటువంటి కవితలు, పద్యాలు మన సాహిత్యంలో చాలా ఉన్నాయి. అల్లసాని పెద్దన గారు మనుచరిత్రంలో నాంది పద్యంలో వినాయకుడి గురించి స్తుతిస్తూ రాస్తే వడ్డాది పాపయ్య గారు దానికి బొమ్మ గీశారు. అంకము జేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ అనేటువంటి పద్యం, అది చాలా ప్రసిద్ధమైన పద్యం. తర్వాత అందరి మదిలో నిలిచిన నయనానంద స్వరూపం మన నందమూరి.
ఇందులో ఒక సెల్ఫ్ బిల్ట్ ప్రొసడీ ఉంది. ప్రతి కవిత్వంలో కూడా ఒక స్వయం చలితమైనటువంటి ఛందస్సు ఉన్నది, వృత్యనుప్రాసం ఉన్నది. మనకు ఒక అపప్రథ ఉంది, పద్యాలు రాసేవాళ్ళు పండితులు, కవితలు రాసేవాళ్ళు కాదని. పాండిత్యానికి ఒక కులమానము పద్యం కాదు, కవిత కాదు. రసోవై సహా అన్నాడు. రసము ఎక్కడ పండుతుందో అదే కవిత్వం. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నాడు ఇంకొక ఆయన. ఈయన వాక్యం అన్నాడు. ఆయన ఒక చిన్న మాట కూడా నువ్వు రమణీయార్థమైనటువంటి చక్కని మాట మాట్లాడేవంటే అది కావ్యం పొమ్మన్నాడు. అది ఆ రసాన్ని ఆవిష్కరణ చేశాడు. ఇక్కడ కవితల్లో కూడా అలంకారాలు పండిస్తున్నాడా లేదా మీకు రూపకలంకారాన్ని చూపించాను, ఉపమాలంకారాన్ని చూపించాను, ఇంకా చూపిస్తాను. స్వీయ నిర్మిత ఛందస్సు ఉంటుంది ప్రతి కవితలో. ఒక రిథం ఉంటుంది, ఒక రైమ్ ఉంటుంది, అదే ఛందస్సు. నజబజ జజరా ఉంటేనే కాదు, సెల్ఫ్ ఇంపోజ్డ్ ఛందస్సు ఉంటుంది. తర్వాత రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు విశ్వమానవుడు ఎందుకు అయ్యాడో చిన్న ముక్కలో చెప్పాడండి. ఏమన్నాడంటే, మూర్తిభవించిన భారతీయ సంస్కృతి అన్నాడు. ఇంతకంటే గొప్పగా రవీంద్రనాథ్ ట్యాగూర్ గురించి ఎవరు చెప్పలేరండి. ఇండియన్ కల్చర్ పర్సానిఫైడ్, మూర్తిభవించినటువంటి భారతీయ సంస్కృతి రవీంద్రనాథ్ ట్యాగూర్. గీతాంజలి అంతా కూడా ప్రకృతి ఆరాధనే. విలియం వర్డ్స్వర్త్ కీట్స్ని పొగుడుతాం మనం. రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు మొత్తం ప్రకృతిని ఆవహింప చేసుకున్నాడు. అందులోనే భగవంతుడిని దర్శించాడు, శ్రమశక్తిలోనే భగవంతుడిని దర్శించాడు. కమ్యూనిస్టులు కూడా మోకరిల్లారు భావాలకి. నోబెల్ ప్రైజ్ వస్తుందంటే ఊరికే వస్తుందా? అదే మన ఇండియన్ కల్చర్. కాబట్టి భారతీయ సంస్కృతి మూర్తి భవిస్తే రవీంద్రనాథ్ ట్యాగూర్ అవుతాడు అనడం చాలా చక్కని భావన. ఇక గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చిన్న మాట అండి. గురజాడ గిడుగుకు గొడుగయ్యాడు. గురజాడ గిడుగుకు గొడుగయ్యాడట. గొడుగయ్యాడంటే ఆలంబనంగా నిలిచాడు, మద్దతు పలికాడు, రకరకాల అర్థాలు. అక్కడ గిడుగు గొడుగు అనే దాంట్లో కూడా పదముల యొక్క పొందిక కూడా చక్కగా కుదిరింది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగువారు బాటలు వేస్తే గురజాడ ఆయనకు రక్షణగా నిలిచాడని ఎంత అందంగా చెప్పాడో చూడండి. ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలా చెప్పాము అనేది ముఖ్యం. తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని వెలయించాలి. బ్రీవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అన్నారు విలియం షేక్స్పియర్ గారు. విట్ అంటే అక్కడ చమత్కారము, విట్ అంటే తెలివితేటలని కూడా అర్థం ఉన్నది. బ్రీఫ్గా ఉంటేనే చక్కగా ఉంటుంది. ఈ విషయంలో ఫ్రాన్సిస్ బేకన్ గారిని గుర్తు చేసుకుంటున్నాను నేను. ఆయన ఎస్సేస్ రాశాడు. ప్రిన్స్ ఆఫ్ ఎస్సేయిస్ట్స్ అని పేరు ఆయనకి. చిన్న చిన్న ముక్కలే చెప్తాడు. ఇలాగే గిడుగు వారికి గొడుగు అయ్యాడు. ఎన్వి టేక్స్ నో హాలిడేస్ అంటాడు ఫ్రాన్సిస్ బేకన్. ఎన్వి టేక్స్ నో హాలిడేస్. అసూయకు సెలవులు ఉండవు. అదే కథ పేరు పెట్టాను, గుర్తుందా? ప్రభాకర్ డిటెక్టివ్ కథ సంకలనంలో అసూయకు సెలవులు ఉండవని పేరు పెట్టాను, బేకన్ గారిది. భార్య తనకంటే గొప్ప రచయిత్రి అవ్వడము భరించలేక భర్త చంపేస్తాడు భార్యను. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. అది కథ. మరి డిటెక్టివ్ కథ రాయమన్నాడు కదా. ఏంటి నేను డిటెక్టివ్ కథ రాయాలా ప్రభాకర్ అన్నాయే, ఎందుకు రాయలేవు నువ్వు? రాయన్నాడు. అంతే, సాయంత్రాన్ని రాయిస్తాను. అలా రాయించాడు నాతో చాలా. తర్వాత సినిమా హీరో కృష్ణను కూడా వదిలిపెట్టలేదు మా వాడు. ఎందుకు కృష్ణను తీసుకున్నాడు ఇంతమందిలో అని ఆలోచించాను నేను కాసేపు. అందులో చూశాను నేను. చూస్తే ఏం కనపడిందంటే ఆయనలో ఉన్నటువంటి మానవీయ కోణం, ఆయనలో ఉన్నటువంటి ఒక స్నేహ సహృద్భావాలు తీసుకోవడం వల్ల ఆయన నచ్చాడు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారిని గురించి రాస్తూ ఒక చక్కని సమాసం వేశారు సార్. లలిత స్వర రాగామృత గంగా ప్రవాహమిది. కవిత్వంలో, వచన కవిత్వంలో సమాసాలు ఉండవని ఎవరు సార్ చెప్పింది? ఉన్నాయి చూడండి. సమాసాలు కూడా వేయవచ్చు. లలిత స్వర రాగామృత గంగా ప్రవాహమిది అన్నాడు.
అక్షర సత్యం ఇది. తర్వాత సి నారాయణ రెడ్డి గారి గురించి చెప్తూ మీకు ఎన్ గోపి గారి కవిత చదివి వినిపించాను. ముందు విరోధాభాసాలంకారం ఉపయోగించాడు. ఏమంటున్నారంటే, సినారే రెండంచుల పదును కత్తి, రెండంచుల పదును ఉండేటువంటి కత్తి అని చెబుతూ దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది అగ్నిని చల్లగలదు, అమృతము కురిపించగలదు. క్యాపబుల్ ఆఫ్ బోత్. కాబట్టి పద్య కవి జీవి కృష్ణమూర్తి గారిని కూడా గుర్తు చేసుకున్నాడు. పద్యం మీద కూడా ఈయనకున్న అభిమానాన్ని అలా చూశాడు. పద్యాలు కూడా ఆయన రాస్తాడు, కవితలే ఎక్కువ రాస్తాడు. నేను పద్యాలు ఎక్కువ రాస్తాను, కవితలు ఎక్కువ చదువుతాను. శ్రీ లక్ష్మీ నృసింహ మహాత్మ్యము అని ఒక ప్రబంధం రాశాను ఇటీవలే. 5 ఆశ్వాసాలు, 1057 పద్యాలు. త్వరలో అది ముద్రణకు వస్తున్నది. కరీంనగర్లో కూడా ఒక ఆవిష్కరణ సభ మా తమ్ముడి ఆధ్వర్యంలో దాన్ని పెట్టాలని నా భావన. ఇక ఇలా ఎన్నని చెప్పను. అధ్యక్షుల వారు అప్పుడే చిన్న హెచ్చరిక పంపారు. ఇంకా చాలు చాలును చాలును నీ ప్రతాపములు అన్నట్టుగా ఆయన సూచించారు. ఇక చివరిలో నా తమ్ముడిని ఆశీర్వదిస్తూ ఒక పద్యం చదివి ముగిస్తాను అధ్యక్షుల గారు అనుమతితో. శతసంఖ్యన్వర గ్రంథరాజి గరిమన్ సాకల్యమున్ చేయుచున్ వితతం పైన సమాజ సేవదనరన్ విస్తార సాహిత్యమున్ అతిలోకం బుగ చేసిన ఊహితుడా వైరాగ్య వంశోద్ధరా క్షితినీదైన మహోత్తమాద్భుతమహో జీవించు దీర్ఘాయువై జీవించు దీర్ఘాయువై కరపత్ర శతముల కడురమ్య మగురీతి సంకలనమును చేసి శాశ్వతముగా లబ్ధ ప్రతిష్ఠులన్ రావించి కరినగర కీర్తి ప్రతిష్టలన్ కేతనముగా వివిధ రంగాలలో విఖ్యాతులైనట్టి మహనీయులను స్మరణమున రచించి దివ్య భగవద్గీతపై వ్యాసకలనము వెలయించి అధ్యాత్మ జ్వాల వెలుగా ఇంటి పేరది వైరాగ్యమేనుగాని ఇంటి పేరది వైరాగ్యమేనుగాని కనగ సాహిత్య వైరాగ్యమెప్పుడు లేదు. నీవు సాహిత్యమను మిన్ను రవి విహితుడా నీవు సాహిత్యమను మిన్ను ప్రభాకర్ కదా రవి విహితుడా. చల్లగా ఉండు నాన్న. ఇంకొక 100 పుస్తకాలు నువ్వు ఆవిష్కరించాలి. ఆ 200వ అనొచ్చండి అలాగా అనొచ్చు. మీరే ప్రసంగించాలి. అత్యాశ అనుకోండి, ఏమో చెప్పలేం. మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మీ ముందు మాట్లాడి కోరుకుంటాం. థ్యాంక్ యూ.